రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 12, 13, 14 డివిజన్లలో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. 13వ డివిజన్లో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఘనంగా స్వాగతించారు. జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, కప్పల వెలుగు కుమారి, చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి తదితరులతో కలిసి ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి చంద్రబాబు పాలన చేస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్వి నియంతృత్వ విధానాలని వైసీపీ నాయకులు ఆయన విధానాలతో విసిగి వేసారిపోయారన్నారు. పదవులు వదిలేసి భారీ సంఖ్యలో రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్నారన్నారు. కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందన్నారు. గడిచిన 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని యువత భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాక యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోయారన్నారు. డిఎస్సి తీస్తామని 5 ఏళ్లు మభ్యపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చి అభివృద్ధి సంక్షేమం దిశలో పయనించాలి అంటే కూటమి ప్రభుత్వం రావాల్సి ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో నినాదంతో జగన్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. రాజమండ్రి పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. దానికోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓటు వేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. టీడీపీ నాయకులు రాయి అప్పన్న, సోరంపూడి శ్రీహరి, తలారి భాస్కర్, డాక్టర్ ఎస్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అవినీతిమయమైందని, అభివృద్ధి లేదని ఇసుకలో దోచేస్తా ఉన్నారు, మద్యంలో దోచేస్తా ఉన్నారు, ల్యాండ్లో దోచేస్తా ఉన్నారు. అన్నిట్లో కూడా ఈ రాష్ట్రం దోపిడీమయం అయిపోతా ఉంది. ఈ రాష్ట్రానికి స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ ఎన్డీఏ కూటమి ద్వారానే అవుతుందని చెప్పి నిన్ననే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమికి సహకరించండి, ఆశీర్వదించండి. ఈ నగరంలో అభివృద్ధి లేదు, అవినీతి పెరిగిపోతా ఉంది. ప్రశాంతమైన నగరం, విశాలమైన నగరం, రోడ్లు విశాలంగా ఉండేవి. ఆ విశాలంగా ఉన్న రోడ్డుల్ని ఇరుకిరుకుగా చేసేసారు, అవసరం లేని డివైడర్లు వేసి. ఈరోజు మనకి ఒకడు ఉన్నారు ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు, రీల్ స్టార్. మాట వస్తే అంటాడు అభివృద్ధి అభివృద్ధి అంటే. భారత్ అంటే అభివృద్ధి కాదు, భారత్ అంటే అవినీతి. భారత్ అంటే 25% కమిషన్. కమిషన్ లేనిదే పనులు ఎక్కడా జరగట్లేదు నగరంలో. ఈ డివైడర్ ఉంది ఇక్కడే, దానికి ఆ పిల్లలు అవసరమా? రోడ్డు చిన్నగా ఉంది, ఇక డివైడర్ వేసి ఇంకా విశాలంగా చేయడం అవసరమా? ఇవి చెయ్యాలని అనుకునేవాడు రోడ్ ఎక్స్పాన్షన్ చేసి ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయడం అన్నది నాయకుడు ఒక కర్తవ్యం. మేము అడుగుతానే ఉన్నాం, పిల్లలకు ఉద్యోగాలు ఏవి? ఐటీ పార్కులు ఏవని అడిగితే ఐటీ పార్కులని అడుగుతుంటే చిల్డ్రన్స్ పార్కులు తీసుకొస్తా ఉన్నాడు ఈ భరత్ రామ్. చిల్డ్రన్స్ పార్కుల వల్ల మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా? కావాలా చిల్డ్రన్స్ పార్కులు? ఉద్యోగాలు కావాలా? ఉద్యోగాలు కావాలా? చిల్డ్రన్ పార్కులు కావాలా? ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాల్సే రేపు ఎన్డీఏ కూటమికి ఆశీర్వదించండి. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు నగరంలో చాలా మంది అర్హులైన వారు ఉన్నారు ఇళ్ల పట్టాల కోసం. వాళ్ళందరికీ మనం దొంగ పట్టాలు ఇచ్చారు. ఆ దొంగ పట్టాలు నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనిచేయం. మీకు హామీ ఇస్తా ఉన్నాం, రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో ఇల్లు ఎలాగా కట్టేమో రేపు ఆ ఇళ్ల పట్టాల్లో ఇల్లు కూడా కట్టించి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమిదని మీకు హామీ ఇస్తా ఉన్నాం. నగరం ప్రశాంతమైన నగరం కింద ఉండేది, ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. సాయంత్రం 8 తర్వాత మహిళలు తిరగలేని పరిస్థితి. ఈ గంజాయి బ్యాచ్ ఎవర్రా అంటే వ్యాపారం చేసి పెంచి పోషించేది వైసీపీ పార్టీ వాళ్ళే. మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం,
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నగరాన్ని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఆశీర్వదించండి, ఓటు వేయండి. పుష్కరాలు వస్తూ ఉన్నాయి, ఎప్పుడూ లేని అభివృద్ధి చేస్తాం. మరో 30 సంవత్సరాలు నగరంలో రోడ్లు డ్రైన్లు అనే సమస్య లేకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తూ ఒక్కటే మీకు అడుగుతా ఉన్నాం, మన ఎమ్మెల్యే గుర్తు, మన ఎమ్మెల్యే గుర్తు, మన ఎంపీ గుర్తు, మన ఎంపీ గుర్తు 2 ఓట్లు వేసి ఆశీర్వదించండి. ఆ 2 ఓట్లు వేసి ఆశీర్వదించండి. మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అన్న, నరేంద్ర మోడీ గారు ముగ్గురు మీకు ఆశీర్వదిస్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పాలి. ఈడిక్కడ ఉన్నాడు రీల్ స్టార్, ఈడేంటి ఈడు బతుకేంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడా? కరెక్ట్గా జూన్ 4 చూడండి, 4 అయిన తర్వాత ఆడికి మూడుతుంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వారికి జన సైనికులు వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ బాధ్యత మా అన్న సత్యనారాయణ అన్న తీసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ, నేను అభివృద్ధి తీసుకుంటాను, నా బాధ్యత అభివృద్ధి తీసుకుంటాను. వాళ్ళు బెండ తీసే బాధ్యత, కుర్చీ మడత పెట్టే బాధ్యత జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు తీసుకుంటారు.